హలో అండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి రవ్వతో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది రవ్వతో గులాబ్ జామున్ చేయడానికి భయపడుతూ ఉంటారు. ఆయిల్లో వేయగానే విడిపోతాయని. మీరు కొన్ని సింపుల్ టిప్స్ని ఫాలో చేస్తే రవ్వ గులాబ్ జామ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మన వీడియోని లేట్ చేయకుండా రవ్వ గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి బాగా కరిగి అది బాగా హీట్ అవ్వాలి. నెయ్యి మొత్తం కరిగి బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో కప్పు బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను, అంటే ఉప్మా రవ్వ. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ మొత్తం బాగా వేయించుకోవాలి. అలా రవ్వ మొత్తాన్ని నెయ్యిలో వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం వల్ల గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా వచ్చి చాలా బాగుంటుందండి. నేనైతే డైరెక్ట్గా ఇలా మిల్క్ వేసుకుని చేసుకున్నాను కదా, ఇలా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అలా నెయ్యిలో రవ్వ మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. మీకు రవ్వ మొత్తం బాగా డ్రైగా అనిపిస్తే అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. రవ్వ గులాబ్ జామ్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ రవ్వని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలా రవ్వని మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాక అది కొద్దిగా డ్రై అయిపోయినట్టు ఉంటే కనుక కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం గులాబ్ జామున్ సైజులో చేసేసుకోవడమే. రవ్వ బాగా పొడిగా ఉన్నా మనం గులాబ్ జామున్ చేయడానికి రాదు కదండి. రవ్వని కలుపుతున్నప్పుడే మనం మిల్క్ని యాడ్ చేసుకుంటూ గులాబ్ జామున్ కన్సిస్టెన్సీలో చేసుకోవడమే. రవ్వను మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా అలా వేసుకోవడం వల్ల ఆయిల్లో విడిపోతుంది అనుకుంటారేమో, అస్సలు విడిపోదండి. రవ్వను మొత్తం బాగా కలుపుకున్నాక అలా గులాబ్ జామున్ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మీరు చేసుకోవాలి అనుకుంటే గులాబ్ జామ్ని రౌండ్ షేప్లోనే కాకుండా అలా పొడవుగా కూడా చేసుకోండి. ఎలా చేసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్గానే వస్తాయి. చూసారు కదా, మొత్తం అన్నీ ఆ విధంగా చేసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ని వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక మనం గులాబ్ జామున్ని వేసేసుకోవడమే ఒక్కొక్కటిగా. అలా జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత రవ్వ గులాబ్ జామ్ విడిపోదండి. అలా వేసుకున్న కొంతసేపటి వరకు గట్టితో కలపకండి. అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పటికీ కలుపుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు గులాబ్ జాములు చేసుకోవాలి అనిపిస్తే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలాగా బాగా స్వీట్ ఇష్టంగా తినే వాళ్ళకి కూడా ఇవి చాలా బాగా నచ్చుతాయి. చూసారు కదా, ఆ విధంగా గులాబ్ జామ్ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పటికీ అలా గట్టితో కలుపుకుంటే సరిపోతుంది. గులాబ్ జాములు బాగా దోరగా వేయించుకోవాలండి. అవి బాగా వేగినాయి కదా, ఇప్పుడు వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. వాటన్నిటిని కూడా తీసేసుకున్న తర్వాత ఆ విధంగానే మరికొన్ని కూడా వేయించేసుకోవాలి. చూసారు కదండి, ఏ విధంగా విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇంకా ఆ విధంగానే వీటిని కూడా వెంటనే కలపకుండా కొంతసేపటికి అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గులాబ్ జాముల కోసం మనం పాకాన్ని రెడీ చేసేసుకుందాం. కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఒకసారి బెల్లాన్ని బాగా కలిపేసుకుందాం. బెల్లం పాకానికి రావాల్సిన అవసరం లేదండి. మనం పాకాన్ని పట్టుకుంటే చేతికి జిగురుగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే 2 యాలకులను వేసుకున్నాను. ఇప్పుడు అందులో ఫుడ్ కలర్ను వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, ఆ విధంగా వచ్చినాయి కదా గులాబ్ జాములు. ఇప్పుడు మనం పాకంలో వేసేసుకుందాం వాటిని. గులాబ్ జాములు అలా పాకంలో వేసుకున్నాక వాటిని 1 అవర్ వదిలేసేయండి అలాగా. అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుని టేస్ట్ చాలా బాగుంటాయి. వాటన్నిటిని అలా వేసేసుకున్న తర్వాత వాటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఆ విధంగా అలా కలుపుకున్న వాటిని ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. చూసారు కదండి, రవ్వతో ఎంత ఈజీగా అయిపోయినాయో గులాబ్ జాములు. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.